కొండలరావు కుటుంబం యొక్క సంతోషకరమైన రోజు. మామిడి చెట్ల పక్కన ఉన్న పచ్చని గ్రామమది. ఆ గ్రామంలో కొండలరావు, అతని భార్య తులసి, వాళ్ల పిల్లలు శివ, లక్ష్మి సంతోషంగా నివసిస్తున్నారు. ప్రతి ఉదయం వారి ఇల్లు నవ్వులతో నిండి ఉండేది. ఈ రోజు ఆదివారం. శివ, లక్ష్మి తొందరగా నిద్రలేచారు. అమ్మ తులసి అప్పటికే వంటింట్లో గోరువెచ్చని ఇడ్లీలు చేస్తోంది. వాటి వాసన చాలా బావుంది. నాన్న, బయట ఎండ వచ్చింది, పరుగుపందెం ఆడదామా అని శివ అడిగాడు. తప్పకుండా ఆడదాం నా బంగారు కొండ అని కొండలరావు నవ్వుతూ అన్నారు. అప్పుడు లక్ష్మి, అమ్మా, నా బొమ్మలకి మంచి చీరలు కుట్టడానికి నాకు సహాయం చేస్తావా అని అడిగింది. ఓహ్, అదేం గొప్ప విషయం, మనం కొత్త రంగుల దారాలు తెచ్చుకుందాం అని తులసి అంది. అందరూ కలిసి అల్పాహారం తిన్నారు. ఇడ్లీలు, చట్నీ చాలా రుచిగా ఉన్నాయి. తిన్న తరువాత శివ, కొండలరావు పొలాల వైపు పరుగుపందెం ఆడటానికి బయలుదేరారు. శివ కొండలరావు కన్నా వేగంగా పరుగెత్తడానికి ప్రయత్నించాడు. గెలుపు ఓటములు ముఖ్యం కాదు, నాన్నతో కలిసి ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో తులసి లక్ష్మితో కలిసి బొమ్మలకు రంగురంగుల చీరలు కుట్టే పనిలో ఉంది. వారికి ఇష్టమైన నీలం, ఎరుపు రంగులను ఎంచుకున్నారు. కొన్ని గంటల తర్వాత కొండలరావు, శివ చెమటలు పడుతూ ఇంటికి తిరిగి వచ్చారు. తులసి వాళ్ళిద్దరికీ మజ్జిగ ఇచ్చింది. అది చాలా చల్లగా రుచిగా ఉంది. సాయంత్రమైంది. ఆకాశంలో రంగులు మారాయి. కొండలరావు కుటుంబం మొత్తం వాళ్ళ ఇంటి వరండాలో కూర్చుని ఆ రోజు జరిగిందంతా మాట్లాడుకున్నారు. సంతోషం అంటే పరుగుపందెం గెలవడం కాదు, ప్రేమతో బొమ్మకు చీర కుట్టడం కాదు. సంతోషం అంటే అందరం కలిసి ఉండటమే అని లక్ష్మి అనుకుంది. ఆ రోజు ఆ కుటుంబానికి ఎంతో సంతోషకరమైన రోజు.